హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. సో ఇవాళ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇవాళ వీడియో చెప్పాను కానీ అక్షయ తృతీయ రోజు ఎలా చేసుకున్నాను, పూజ ఏంటి అనేది ఇవాళ వీడియో అనమాట. సో వీడియో చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎలా ఉంది, ఏం చేశాను, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, నాకు తెలిసింది నేను ఎలా చేసుకుంటాను అనేది పూజ చేసుకున్నాను అనమాట. సో మీరు ఏమన్నా నేను తెలియక మిస్టేక్ చేసింటే నాకు కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చూసే దండం పెట్టుకో. జై జై గాజులు దండం పెట్టుకోలే, దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో. అబ్బో అబ్బో మా బియ్యం భక్తులు అబ్బో అద్దులే మోహను వీడియో తీయే, దండం పెట్టు, వీడియో తీయే. దండం పెట్టు, దండం పెట్టు, దండం పెట్టు, పక్కన వస్తా. దండం పెట్టు, దండం పెట్టు, దండం పెట్టు. కింద కూర్చో, కింద కూర్చో, కింద కూర్చో, దండం పెట్టు, దండం పెట్టు. సో ఇదైతే అక్షయ తృతీయ రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట. మార్నింగ్ 5:15 టు ఆ టైంలో స్టార్ట్ చేశాను అనమాట. 5:15 కల్లా లేచేసాను. సో నైట్ టైం మొత్తం అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. గ్యాసు, ప్లాట్ఫామ్ అండ్ సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకున్నాను కాబట్టి సో మార్నింగ్ నాకేమంత ఎక్కువ పని ఏమి ఉండదు. లేచేసి మొత్తం అంతా చిమ్మేసుకొని మాఫ్ పెట్టేసి ఇంటి ముందు వాటర్ చల్లేసుకొని ముగ్గు పెట్టేసుకోవడమే అనమాట. సో వాటర్ అంతా ముగ్గు పెట్టేసి మాఫ్ పెట్టేసరికి మ్యాక్సిమం 6:30 ఆ టైం అయిపోయింది అనమాట. 6:30 కల్లా మొత్తం అంతా క్లీన్ చేసుకొని స్టెప్స్ ఇవన్నీ మొత్తం ఫ్రైడే ఇలా ఏదైనా ఫెస్టివల్ రోజు మొత్తం అంతా వాటర్తో క్లీన్ చేస్తాను అనమాట. సో అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసేసరికి 6:30 6:40 ఆ టైం అయిపోయింది. తర్వాత నేను స్నానం చేసుకొని నా పూజ ఇవన్నీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇలా ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను. లక్ష్మీదేవి అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవి కదా. లక్ష్మీదేవి ముగ్గు అంటే అష్టదళాలు, పద్మం ముగ్గు, కమలం ముగ్గులు ఇలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట లక్ష్మీదేవికి. సో మ్యాక్సిమం ఫ్రైడే ఈ టైంలో అయితే ఖచ్చితంగా నేను ఇలాంటి ముగ్గులే వేసుకుంటాను అనమాట. అష్టతల ముగ్గులు ఇలాంటివే వేసుకుంటాను అనమాట, కమలాలు ఇలాంటివి. సో యాజ్ యూజువల్ రోజులాగానే నా డే వచ్చేసి మొత్తం అంతా గ్యాస్ని ముందుగా పసుపు కుంకుమతో పూజించుకొని తర్వాత అయితే పాలు ఏదైనా కానీ తర్వాత స్టార్ట్ చేసిన అంతవరకు నేను గ్యాస్ మీద పెట్టాను అనమాట. స్నానం చేసుకొని వచ్చి తర్వాత గ్యాస్ను ఇలా పూజించేసుకొని పాలు ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా మా బాబు అంతవరకు ఎవరు లేదు. 7:50 ఆ టైంకి అయితే లేచారనమాట. నేను ఇంతలోపు స్నానము ఇవన్నీ చేసేసుకొని పాలైతే పెట్టేసుకున్నాను. ఈరోజు అయితే కన్నా మా బాబుకి ఈరోజు కూడా ఫీవరు, మోషన్స్ ఇలానే ఉండిందండి. ఏదో ఒకటి వస్తూనే ఉందన్నమాట. ఏదో ఫెస్టివల్ వస్తుంది, సో తొందరగా లేద్దాం చేసుకుందాము, మార్నింగే పూజ అనుకుంటాను. కానీ ఆయనకు బాగుండకపోయేసరికి ఆయన సంధాయించుకొని నిద్రవించుకునేసరికి టైం అయితే చాలా లేట్ అయిపోతుంది. మ్యాక్సిమం ఆ రోజు ఇదే అక్షయ తృతీయ రోజు కూడా 9:30 అయిపోయింది అనమాట నా పూజ అంతా చేసుకునేసరికి. సో ఇలా అయితే ఆ రోజు ముందుగానే స్నానం చేసి 7 కల్లా స్నానం అయిపోయింది. ఇంకా అంతా గ్యాసు గడపలు మొత్తం అయితే పూజించేసుకుని తర్వాత సగ్గుబియ్యం పాయసం చేసి తర్వాత అయితే పూజ గదిలోకి వెళ్ళాను అనమాట. అంతా అయిపోయేసరికి అంతా అయిపోయేసరికి 9:30 అయిపోయింది. సో ఇక్కడ చూశారు కదా, లేచాడు అప్పుడే 7:30 ఆ టైం అయింది. అప్పటికే మళ్ళీ ఇంకా లేచి వచ్చాడనమాట. ఇంకా మళ్ళీ తనకి పాలు తాపించి దాన్ని కొంచెం సముదాయించి మళ్ళీ నా పని అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో మొత్తం అయితే పసుపు కుంకుమతో పూలతో ఇలా అలంకరించుకొని తర్వాత ముగ్గులు అయితే పెట్టుకున్నాను. సో మాకైతే 2 గుమ్మాలు ఉంటాయి అన్నమాట. ఉత్తరం వైపు ఉంటుంది, తూర్పు వైపు ఉంటుంది. 2 గుమ్మాలను అయితే కన్నా ఇలా మొత్తం ఫ్రైడే, ట్యూస్డే అదే మంగళవారం, శుక్రవారం ఇలా ఫెస్టివల్ టైంలో అయితే ఖచ్చితంగా గడపలను అయితే మంచిగా పూజించుకుంటాను అనమాట. ఇలా 2 గడపలను అయితే పసుపు కుంకుమ ముగ్గు పిండి వీటన్నిటి అదే బియ్యం పిండితో అన్నిటితో అలంకరించుకొని ముగ్గులు పెట్టేసుకొని ఫ్లవర్స్ పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి తర్వాత
లాస్ట్ మిగిలిన పసుపు కాళ్ళకి రాసుకున్నాను అనమాట. ఫ్రైడే అయితే ఖచ్చితంగా పసుపు అయితే కాళ్ళకు రాసుకుంటాను. చాలా మంచిది అంటారు కదా, లక్ష్మీదేవి అమ్మవారితో సమానం అంటారు కదా, మనం కూడా ఇంట్లో తిరుగుతుంటే అమ్మవారితో సమానం అంటారు. సో అందుకు ఫ్రైడే అయితే ఇలా పసుపు అయితే రాసుకుంటాను అనమాట. అది కాక మనకి యాంటీబయాటిక్స్ ఇట్లా ఏమైనా కాళ్ళు పగుళ్ళు ఇలా ఉంటాయి కదా, అవి కూడా తగ్గుతాయి అన్నమాట మనం పసుపు రాసుకోవడం వల్ల. చాలా యూజెసే కదా పసుపు ఏమో. సో తర్వాత అయితే కానీ అంత అయిపోయిన తర్వాత ఇలా ఆ రోజైతే నేను సగ్గుబియ్యం పాయసం చేశాను. సగ్గుబియ్యము కొన్ని తీసుకొని నానబెట్టుకొని ఇంతలోపు పాలు ఇవన్నీ వేడి చేసుకున్నాను. పాలు పొంగొచ్చిన తర్వాత ఈ సగ్గుబియ్యం యాడ్ చేసి కొన్ని సేమియా యాడ్ చేసి నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇలా యాడ్ చేసుకోవడమే అనమాట. ఈజీగా అయిపోతుంది. ఒక 20 మినిట్స్లో అయితే మనకి పాయసం అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత మనం ఈ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుని సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియాలు యాడ్ చేసుకోవచ్చు. కొన్ని మరీ ఎక్కువ కాకుండా ఒక గుప్పెడు సేమియాలు యాడ్ చేసేసుకొని చేసేయడమే అనమాట. సో ఇక్కడైతే కొన్ని పాలు టీ కాఫీ ఇవి తాగుతారు కదా, వాటి కోసమని పక్కకు తీసి తర్వాత కొన్ని పాలు పాయసం చేశాను అనమాట. ఇలా కొంచెం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ యాడ్ చేస్తే సగ్గుబియ్యం ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఈజీగా కుక్ అయిపోతుంది. సో తర్వాత అయితే నేను ఇలా సేమియాని కొంచెం నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత అయితే ఇందులో యాడ్ చేశాను అనమాట. సో అక్షయ తృతీయ అంటే చాలామంది మంచిగా బాగా చేసుకుంటారు, కలశం పెట్టుకొని అక్షయ పాత్ర అలా చేస్తారు కదా. సో నేనైతే ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదని, కలశం అయితే ఎప్పుడైనా పెట్టుకుంటాను కానీ ఈరోజు పెట్టుకుందాం అనుకున్నా నాకు కుదరలేదు, మా బాబు కొంచెం బాగాలేదు అనేసి తొందరగా అయితే పూజ చేసుకున్నాను. మామూలుగా అయితే ఇంకా అంత మొత్తం ముందు రోజే అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. వాటికి పసుపు కుంకుమ పెట్టుకొని అలంకరించుకోవాలన్నమాట. సో గంధంలో అయితే మామూలుగా వాటర్ కాకుండా రోజ్ వాటర్ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, చాలా మంచిది అనమాట. రోజ్ వాటర్ సువాసన అనేది అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట, సుగంధ ద్రవ్యాలు అనేది. సో ఇలా గంధంలో అయితే కన్నా రోజ్ వాటర్ యాడ్ చేసుకొని అన్ని పటాలకి మన సామాన్లు ఉంటాయి కదా, దీపాలు వీటన్నిటికీ అయితే నేను పసుపు కుంకుమ గంధం ఇవన్నీ పెట్టుకున్నాను. బీరవకి ఇలా అన్నిటికీ పెట్టుకున్నాను అనమాట. సో ఆ రోజైతే నేను ఏమి కొన్నానంటే బంగారుతో మామూలుగా అక్షయ తృతీయ అంటే చాలామంది బంగారు కొనాలంటారు కదా. సో బంగారే కొనాల్సిన అవసరం లేదండి, ఏదైనా లక్ష్మీప్రదమే కాబట్టి దానికి సంబంధించిన ఏవైనా ఒక లక్ష్మీదేవి పటం ఇంటికి తెచ్చుకున్నా చాలా మంచిది, మనకు బంగారుతో సమానం అంట. సో నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒక లక్ష్మీదేవి పటం అయితే తీసుకోవాలనేసి గడప పైన పెట్టుకోవడానికి. సో ఆ రోజే అయితే లక్ష్మీదేవి పటము ప్లస్ తామర గింజలు, గోమాత చక్రాలు ఇవి ఉంటాయి కదా, చిట్టి గాజులు అమ్మవారికి 108 చిట్టి గాజులు ఉంటాయి కదా, ఇవన్నీ అయితే నేను ఆ రోజు కొన్నాను. తీసుకొని వచ్చి నెక్స్ట్ అక్షయ తృతీయ రోజు అయితే ప్రసాదము నైవేద్యం అదే ప్రసాదం చేసి టెంకాయ కొట్టి అవన్నీ అయితే సమర్పించుకున్నాను అనమాట. మనం ఏదైనా కానీ దేవుని పటాలు కానీ లేదా దేవునికి సంబంధించిన ఏ వస్తువు తెచ్చినా కూడా ఖచ్చితంగా అయితే ఇలా నైవేద్యం చేసి టెంకాయ కొట్టి తర్వాత మనం వాటిని అక్కడ ఉంచుకోవాలన్నమాట. దేవునికి కొత్త పటం ఇంటికి తెచ్చుకున్నా ఇలా. సో నేను అలా మంచిదనేసి లక్ష్మీదేవి అన్నీ లక్ష్మీప్రదమే కదా, ఇవి తామర గింజలు లక్ష్మీదేవికి సంబంధించినట్టే, గోమాత చక్రాలు కూడా లక్ష్మీదేవికి సంబంధించినట్టే, ఇవన్నీ కూడా. సో పచ్చకర్పూరం ఇంకా ఉప్పు కూడా ఉప్పు కూడా లక్ష్మీదేవితో సమానం అంటారు కదా. సో ఉప్పు పసుపు ఇలాంటివన్నీ మంచిదే అనమాట, లక్ష్మీదేవితో సమానమే అనమాట. నేను ఆ రోజు తెచ్చుకున్న వస్తువులన్నేసి అక్కడ పెట్టేసి ప్రసాదం నైవేద్యం అన్నీ పెట్టేసి టెంకాయ అయితే కొట్టారనమాట. సో ఈ అక్షయ తృతీయ చాలా మంచిదనమాట. ఆ రోజు వచ్చేసి ఈ అక్షయ పాత్రను పార్వతీ పరమేశ్వరులు కుబేరునికి ఇచ్చిన రోజు ప్లస్ బలరాములు వీళ్ళు పుట్టినరోజు అన్నమాట, చాలా విశేషమైన రోజు అన్నమాట. సో అందువల్ల మనము కనీసం ఏమి చేయలేకున్నా దీపం పెట్టుకొని దండం పెట్టుకున్నా చాలా అనమాట. సో ఇలా నేనైతే ఇవి తామర గింజలు ఇవి అయితే కొన్నానని చెప్పాను కదా, అవన్నీ ఆ రోజు వాటికి పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టేసి ఒక ప్లేట్లలో పెట్టుకున్నాను అనమాట. ఆ యొక్క 9, 5 ఇలా మన చాయిస్ అనమాట, ఎన్నైనా తీసుకోవచ్చు. నేనైతే తామర గింజలు ఒక 12, గోమాత చక్రాలు ఒక 5 ప్లస్ పచ్చకర్పూరము
ఉంటాయి. చిట్టి గాజులు 108 ఉంటాయన్నమాట. మొత్తం వచ్చేసి 50 రూపీసే. ఏం ఎక్కువ కాస్ట్ కూడా కాదండి, చాలా తక్కువకే ఉన్నాయి. సో నేను అనుకుంటున్నా అప్పుడు కొనాలి అనేసి. సరే అన్నీ ఒకేసారి కొనలేము కదా, అప్పుడప్పుడు కొన్ని కొనుక్కున్నా మనకు సరిపోతుంది కదా. సో ఈసారి అయితే నేను ఇలా ఇవి కొన్నాను అనమాట. ఇంకా 108 ఇప్పుడు ఇవి ఉంటాయి కదా సిల్వరు తామరవి తీసుకోవాలనుకుంటున్నాను చిన్న చిన్నగా. ఇవి వచ్చేసి నేను దేవునికి పెట్టిన దక్షిణ అవన్నీ అలాగే సేవ్ చేసేసుకుని వాటితో నేను ఇవి కొన్నాను అనమాట. ఇంకా వేటికి అవి ఉపయోగించకూడదు అనేసి నేను ఇలా దేవునికి ఏవన్నా కొనాలి అనేసి నేను అలాగే ఉంచుకొని ఆ డబ్బులతో కొన్ని అయితే కొన్నాను. ఇంకా కొంచెం ఉంది. సో ఎక్కడైనా ఉండిలో కానీ మా బాబు పుట్టింటికలు ఇలా ఉన్నాయి, వెళ్ళినప్పుడు ఎక్కడన్నా సమర్పించాలనేసి నేను అంతా అలాగే సేవ్ చేసుకుంటూ ఉన్నాను. అదైతే ఏం యూజ్ చేయలేదన్నమాట. సో ఇది కూడా మనకి బెనిఫిటే కదా. మామూలుగా కొనాలి అంటే డబ్బులు కావాలి, అదే దేవునికి పెట్టిన దక్షిణని మనం యూజ్ చేయకోకుండా ఇలా దేవునికే ఏదో ఒక వస్తువు. మామూలుగా అయితే నేను సిల్వర్ది లక్ష్మీదేవిది కొందాంలే అనుకున్నాను, కానీ అది కుదరలేదన్నమాట. నాకు మా బాబుకు బాగాలేక బయటికి వెళ్ళలేక నాకు కుదరలేదు. సో అప్పుడప్పుడైతే ఈవినింగ్ టైంలో వెళ్ళి అవి అయితే తెచ్చుకున్నాను అనమాట. సో ఇదైతే లక్ష్మీదేవి పట్టు మాట చాలా బాగుందండి. అసలు ఆ ఫేస్ చూస్తూనే ఉండిపోవాలనిపించింది. గ్రీన్ కలర్ శారీ ప్లస్ అదొక గ్లో లాగా ఉండిందనమాట. నా దగ్గర ఉంది కానీ లక్ష్మీదేవి పటం ఇది అయితే వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, వైట్ కలర్లోనే ఇదైతే గ్రీన్ చాలా బాగుంది అనిపించింది. మనకి ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం కదా మెయిన్ గుమ్మం నుంచి, లోపల సైడు పైన ఉంటే చాలా మంచిది అనమాట లక్ష్మీదేవి పటం. ఇంతకుముందు మేము బ్రాహ్మిన్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఆంటీ నాకు చెప్పింది అనమాట. బయట సైడు పంచముఖ హనుమాన్ చిత్రపటము ప్లస్ లోపల సైడ్ ఇలా లక్ష్మీదేవి ఏనుగులతో ఉండే లక్ష్మీదేవి పటం ఉంటే చాలా మంచిది. అక్కడ ఉన్నప్పుడు నేను అలాగే పెట్టుకున్నాను. తర్వాత మాకు ఏరే వాళ్ళు చనిపోయి ఎక్కువ రోజులు అవి వాడకూడదు అనేసి తీసేసాను అనమాట. కొత్తవి ఇవి ఇంట్లోకి వచ్చేటప్పుడు కొత్తవి కొనుక్కున్నాను. అప్పటి నుంచి కొనాలి అనుకుంటున్నాను. ఇప్పటికైతే వీలు కుదిరింది అనమాట నాకు కొనడానికి. అది అలా నేను ఆ రోజు లక్ష్మీదేవి పటం తీసుకున్నాను అనమాట. బంగారే కొనాల్సిన అవసరం అయితే లేదండి. ఏదో ఒకటి లక్ష్మీదేవికి సంబంధించినది ఏదో ఒకటి కొనుక్కొని మనం ఇంటికి తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకొని దీపారాధన చేసుకున్న చాలన్నమాట. అంతా అక్షయం అంటే అంతా మంచి జరుగుతుంది. అది మెయిన్ కాన్సెప్ట్ అయితే కానీ అక్షయ తృతీయ రోజు ఇలా మొత్తం అయితే పూలతో అలంకరించుకొని చాలా బాగా అయితే చేసుకున్నాను అనమాట. చేసిన తర్వాత అలాగే చూస్తూ ఉంటే అదొక ఫీలింగ్ ఉంటుందన్నమాట. నాకైతే చాలా అనుభూతిగా ఉంటుందండి పూజ చేసిన తర్వాత. ఒక 5 to 10 మినిట్స్ అయినా నేను ఆ దీపాలను అలా చూసుకుంటాను అనమాట, వస్తూ పోతూ. ఇది మా కిచెన్లో ఉంటుంది కాబట్టి బాబు నిద్రపోయిందంటే కొంచెం డోర్ ఓపెన్లోనే పెట్టుకుంటాను. బాబు లేచిన తర్వాత అయితే క్లోజ్ చేసేస్తాను అనమాట డోర్ మొత్తాన్ని. సో అలా వస్తూ పోతూ మనకు చూసుకుంటూ ఉంటే అదొక ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మొత్తం అంతా అలంకరించుకొని దేవుని గది గడపకు కూడా పసుపు కుంకుమ పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకొని పూలు ఇలా అలంకరించుకుని చేసుకున్నాను. అప్పటికి ఇంకా ఎవరు స్నానం చేయలేదు, నేనే చేసుకున్నాను కాబట్టి నేనే టెంకాయ కూడా కొట్టాను ఆ రోజు. మా బాబుని మా ఆయన హ్యాండిల్ చేస్తున్నాడు. ఆయన్ని అంతవరకు నేను చూసుకుంటాలే, నువ్వు చేసే, ఇంకా నేను తర్వాత కావాలంటే దండం పెట్టుకుంటాను అనేసి ఆయన హ్యాండిల్ చేస్తుంటే ఇంకా సరే అనేసి నేను ఒక్కదాన్నే చేసేసుకొని టెంకాయ కూడా నేనే కొట్టేసి ఆ రోజు. తర్వాత బాబుని నేను తీసుకున్న తర్వాత వాళ్ళు స్నానాలు చేసి దండం పెట్టుకున్నారు. ఈ ప్రాసెస్ అంతా 9:30 ఆ టైంకి అయితే అయిపోయిందనమాట. సో ఇలా మామిడి పండ్లు ఇవి తెచ్చానని చెప్పాను కదా, బయటకు వెళ్ళి 2 మామిడి పళ్ళు ప్లస్ సగ్గుబియ్యం పాయసం చేశాను. పాయసము పెట్టేసి టెంకాయ అయితే సమర్పించుకున్నాను అన్నమాట. ఇలా దక్షిణ ఇలా పండగలకి ఏదో ఒక రోజు మనం అయితే దక్షిణ అయితే ఖచ్చితంగా పెడతాం కదా, అది వాడుకోకుండా ఎత్తి పెట్టుకొని ఇలా ఏదో ఒకటి సేవ్ చేసుకోండి. మామూలుగా చాలామంది వాడేస్తూ అలా ఉంటారు కదా, వాడుకోకుండా మనం ఎత్తి పెట్టుకొని ఇలా దేవునికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు దేవునికే ఆ డబ్బులను పెట్టేసి ఏదైనా కొంటే చాలా మంచిదని నా ఉద్దేశం అన్నమాట. సో తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. సో ఎలా చేశాను ఏంటి అనేది, ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా మిస్టేక్స్ ఉంటే నేను ఏమన్నా సెర్చ్ చేసుకుంటాను. ఇదే అన్నమాట వీడియో అయితే కనుక. సో అంతా ఫాస్ట్గా చేసుకున్నాను ఆ రోజు. మా బాబు ఉండక ఆయనకి బాగాలేక
అంత ఫాస్ట్గానే చేసుకున్నాను అనమాట. అప్పుడప్పుడు షూట్ చేసుకున్నాను. షూట్ చేసుకోవడానికి కూడా అంత టైం ఉండలేదన్నమాట నాకు. ఇలా టెంకాయ అయితే కొట్టేసి హారతి ఇచ్చేసుకొని దండం పెట్టుకున్నాను. ఇవన్నీ తెచ్చుకున్నవన్నీ ఒక్కొక్కసారి మంచినీళ్ళలో వాష్ చేసి పెట్టేసి వాటి మీద పసుపు కుంకుమ పెట్టి ఫ్లవర్స్ పెట్టానమాట. చిన్న చిన్న ప్లేట్స్ ఇలా కప్పులు ఉంటాయి కదా, వాటిల్లోనూ అలాగే దేవుని గదిలో ఉంచేసుకోవడమే అనమాట. ఇంకా వాటిని మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. మనము క్లీన్ బుట్టు పెట్టుకున్నావు జుట్టు స్వామి దండం పెట్టుకో జై శ్రీరామ్ దండం పెట్టు. జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ చెప్పు. జై జై రామ్ స్నానం చేసి దండం పెట్టుకో. జై గాజులు దండం పెట్టుకోలే. దండం పెట్టుకో. అబ్బో మా బియ్యం భక్తులు. అబ్బో అద్దులే మోహను వీడియో తీయే. దండం పెట్టు. వీడియో తీయే. దండం పెట్టు. కింద కూర్చో దండం పెట్టు. చూసారా, ఇలా మా బాబు అయితే మంచిగా దండం పెట్టుకుంటాడండి. మనం రోజు దీపారాయణ చేసిన తర్వాత తను లేచిన తర్వాత దండం పెట్టుకోపోనానా అంటే ఖచ్చితంగా పూజ గది దగ్గరికి వెళ్ళి మంచిగా దండం పెట్టుకుంటాడనమాట. శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇలా చెప్పేసి భయం చేయమంటే క్లాప్స్ కొడతాడు. చాలా బాగా చేస్తాడండి. నాకైతే అది చూసుకుంటూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. చూసుకుంటూనే ఉండిపోవాలనిపిస్తుంది. అప్పుడే ఆయన బయట నుంచి వచ్చారు, నా పూజ అయిపోయింది, దండం పెట్టుకున్నానంటే వచ్చి ఎంత మంచిగా పెట్టుకుంటున్నాడో చూడు. చిన్నపిల్లలు ఏది చేసినా ముద్దుగా ఉంటుంది కదా, అలాగే చూడాలనిపిస్తుంది. సో ఇదైతే కన్నా చాలా బాగా చేస్తాడు. దండం పెట్టుకున్నా జేజే కంటే చాలు దేవుని దగ్గరికి వెళ్ళేసి గది దగ్గరికి వెళ్ళేసి గడపను పట్టుకొని ఇంకా దండం పెడతాడనమాట. ఇది ఇంకా నా పూజ అయితే ఇలా అయిపోయిందనమాట. తర్వాత మా పిల్లలకి ఇంకా స్నానం, మా బాబుకి ఏం లేదు, పాపకు ఒక్కదానికి స్నానం చేయించేసి తను కూడా దండం పెట్టడం. తర్వాత టిఫిన్ చేసుకున్నాము. ఇదే అనమాట అక్షయ తృతీయ రోజు బ్లాగు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో హ్యాపీగా రిసీవ్ చేసుకుంటానమాట. ఎటువంటి కామెంట్ అయినా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇదేనండి ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్, టేక్ కేర్.